శ్రీమతే నమః. ఈరోజు వివాదాస్పద కట్టడం కూలిన రోజు. మనం కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అందరూ ఈ పోస్టు చదవండి అని చాడా శాస్త్రి గారు ఒక అద్భుతమైన పోస్టును పెట్టారు. అది నేను మీకు చదివి వినిపిస్తా. ఎందుకు? మనకు అవసరమా? మనకేమైనా కోరికలు తీరుస్తుందా అనుకోకండి. ఎందుకంటే మన దేశానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మనం తెలుసుకుని తీరాలి. అది మన బాధ్యత. కమ్యూనిస్టు చరిత్రకారులు, కొందరు మేధావులుగా ఉదారవాదులుగా చెప్పుకునేవాళ్ళు ఈ దేశానికి సంస్కృతికి చేసిన హాని తక్కువేం కాదు. శ్రీ కె మహమ్మద్ గారికి హిందువులంతా రుణపడి ఉంటారు. తమ వర్గ మత పెద్దల నుంచి, తీవ్రవాదుల నుంచి హెచ్చరికలు వచ్చినా లక్ష్య పెట్టకుండా తనకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా లోకానికి చెప్పి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ ఆర్టికల్ను కూడా మహమ్మద్ గారు అయోధ్యపై రాసిన ఒక ఆర్టికల్ అన్నమాట. ఆ విషయాన్ని చాడా శాస్త్రి గారు పంచుకున్నారు. ఈ అయోధ్య విషయాన్ని వివరించకుండా నా జీవిత కథ పూర్తి కాదు. ఇది ఎవరి మత విశ్వాసాలను కించపరచడానికి గాని, వేరొకరి మత విశ్వాసాలను సమర్థించడానికి గాని ఉద్దేశించింది కాదు. అటువంటి ఉద్దేశాలతో గాని, అటువంటి ప్రయోజనాలకు గాని దీనిని ఏ విధంగానూ ఉపయోగించవద్దు అని ముందు రాశారు. 1970లో అయోధ్య సమస్య తీవ్రంగా మారింది. కానీ అంతకుముందే 1978లోనే ఒక పురావస్తు శాస్త్ర విద్యార్థిగా అయోధ్యని పరిశీలించడానికి నాకు అవకాశం దొరికింది. ఢిల్లీలోని పురావస్తు శాస్త్ర పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు అయోధ్య వద్ద విస్తృత పరిశీలన జరుపుతున్న ప్రొఫెసర్ బిబి లాల్ నేతృత్వంలోని బృందంలో నేనొక సభ్యుడిగా ఉన్నాను. అంతకుముందే ఉనికిలో ఉన్న దేవాలయ స్తంభాలను ఆధారంగా కనుగొన్నాం. ఆ రోజుల్లో ఇటువంటి ఆవిష్కరణని ఎవరూ వివాదాస్పదంగా చూడలేదు. చారిత్రక భావనతో పురాతత్వ శాస్త్ర నిపుణులుగా వాస్తవాలను మేము పరిశీలించాం. బాబ్రీ మసీదు గోడలపై పొందుపరిచిన ఆలయ స్తంభాలున్నాయి. ఈ స్తంభాలు నల్లని సాలగ్రామం వంటి శిలతో తయారయ్యాయి. 11-12 శతాబ్దులలోని ఆచరణకు అనుగుణంగా స్తంభాల దిగువ భాగంలో పూర్ణ కలశాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ కళలో ఈ పూర్ణ కలశాలు సంపదను సూచించే 8 పవిత్ర చిహ్నాలలో ఒకటిగా చెప్పబడుతుంది. ఒకటి కాదు, 2 కాదు. 1992లో మసీదు కూల్చిన సమయంలో అటువంటి 14 స్తంభాలు అక్కడ బయటపడ్డాయి. మసీదు పోలీసు వారి రక్షణలో ఉంటూ లోపలికి ఎవర్నీ రానీకపోయినప్పటికీ మేము పరిశోధక బృంద సభ్యులం కావటంతో మమ్మల్ని ఎవరూ నిరోధించలేదు. అందువల్ల నేను స్తంభాలని చాలా దగ్గర నుంచి చూడగలిగాను. ప్రొఫెసర్ బిబి లాల్ నేతృత్వంలోని బృందంలో భారత పురావస్తు సర్వేక్షణ విభాగం, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ASI అన్నమాట, అధికారులతో పాటు పురావస్తు శాస్త్ర పాఠశాల విద్యార్థులం మేము 12 మంది ఉన్నాం. అయోధ్యలో వివిధ అన్వేషణల్లో 2 నెలలు గడిపాం. బాబర్ సేనాధిపతి మీర్ అంతకుముందు తామే కూల్చివేసిన ఆలయ శిథిలాలను ఉపయోగించి ఈ మసీదుని నిర్మించాడు. మసీదు వెనకవైపున పక్కవైపున తవ్వకాలు జరిపేటప్పుడు బ్లాక్ బసల్ట్ స్తంభాలతో నిలిచి ఉన్న ఇటుక వేదికలను మేము కనుగొన్నాం. ఈ వాస్తవాల ఆధారంగానే బాబ్రీ మసీదు దిగువన ఆలయం ఉందని 1990లో నేను ప్రకటించాను. అయోధ్యలో కట్టడం కూల్చివేత సమయంలో దొరికిన విలక్షణమైన శిల్పం విష్ణుహరి శిల అనే రాతి ఫలకం. బలిని, దశకంఠుని హతమార్చిన విష్ణువుకు ఈ దేవాలయం అంకితం చేయబడిందని ఈ ఫలకంపై సంస్కృతంలో 11-12 శతాబ్ది నాటి నాగరి లిపిలో రాయబడి ఉంది. 1992లో డాక్టర్ వైడి శర్మ, డాక్టర్ కెఎం శ్రీవాత్సవలు ఈ స్థలం గురించి అధ్యయనం చేసినప్పుడు మట్టితో చేసిన విష్ణు అవతారాలు, శివ పార్వతుల చిన్న విగ్రహాలని కనుగొన్నారు. ఇవి కుషాణుల కాలానికి చెందినవి. అంటే దాదాపుగా 100 నుంచి 300 ఏడి అన్నమాట. 2003లో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై మళ్ళా తవ్వకాలు జరిపినప్పుడు ఒకప్పుడు ఆలయ స్తంభాలకి ఆధారంగా నిలిచిన 50కి మించిన ఇటుక పునాదులను కనుగొన్నారు. సాధారణంగా దేవాలయాల పైభాగంలో కనబడే అమలిక, అభిషేక జలం ప్రవహించే మకర ప్రణాళి కూడా తవ్వకాలలో ఉన్నాయి. బాబ్రీ మసీదు ముందు ప్రాంగణం చదును చేసే సమయంలో
263 ఆలయ సంబంధిత కళాకృతులను కనుగొన్నట్లు ఉత్తరప్రదేశ్ ఆర్కియాలజీ సంచాలకులు డాక్టర్ రాగేష్ తివారీ ఒక నివేదిక సమర్పించారు. త్రవ్వకాలలో లభించిన సాక్ష్యాలు, తరువాత ఆవిష్కరించిన చారిత్రక కళాకృతుల సమగ్ర విశ్లేషణ తర్వాత బాబ్రీ మసీదు దిగువన ఆలయం ఉంది అనే నిర్ణయానికి భారత పురావస్తు సర్వేక్షణ వచ్చింది. అలహాబాద్ హైకోర్టు, లక్నో బెంచ్ కూడా అదే నిర్ణయానికి వచ్చింది. తవ్వకాలని నిష్పాక్షికంగా నిర్వహించటానికి 131 మంది బృందంలో 52 మంది ముస్లింలను తవ్వకాలలో చేర్చారు. అంతేకాక BMAC బృందానికి చెందిన పురావస్తు చారిత్రక ప్రతినిధులు సూరజ్భాన్ మండల్, సుప్రియా వర్మ, జయ మీనన్ల సమక్షంలో తవ్వకాలు జరిగాయి. వామపక్ష చరిత్రకారులకు వార్తాపత్రికలు, ఇతర పత్రికలలో చాలా పలుకుబడి ఉండడంతో అయోధ్యకి సంబంధించిన యథార్థాలను ప్రశ్నిస్తూ వారు ప్రచురించిన వ్యాసాలు సాధారణ ప్రజలను గందరగోళానికి గురిచేశాయి. ఈ రకమైన వాతావరణం వల్ల ఒకానొక సమయంలో తమ వాదనని పక్కన పెట్టి హిందువుల వాదనను ఒప్పుకోవచ్చేమో అని ఆలోచించిన కొందరు సాధారణ ముస్లింలు సైతం నెమ్మదిగా తమ వైఖరిని మార్చుకోవటం ప్రారంభించారు. దాంతో మితవాదులు కూడా బాబ్రీ మసీదును వదులుకోజాలము అనే వైఖరికి కట్టుబడవలసి వచ్చింది. కమ్యూనిస్టు చరిత్రకారుల జోక్యం ముస్లింల మానసిక పరిస్థితిని మార్చివేసింది. ఈ 2 గ్రూపులు కలిసి సంయుక్తంగా చేసిన అల్లరితో పరిష్కారానికి ఉన్న అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి. జర్మనీకి చెందిన అంతర్జాతీయ త్రవ్వకాల బృందంతో ఒకసారి నేను ఒమన్ దేశంలో సలాలా వెళ్లాను. భూగర్భ నగరం అల్ బాలిద్ త్రవ్వకం మా లక్ష్యం. అక్కడ నాకు కొందరు కేరళీయులతో పరిచయం కలిగింది. వారు కేరళలో కన్నూర్, తెలస్సెరి ప్రాంతానికి చెందినవారు. వారందరూ సిమి సానుభూతిపరులు కూడా. వారు నన్ను ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు. వారిలో కొందరికి అయోధ్యపైన అభిప్రాయాలు తెలుసు. కానీ నేను వారికి కొన్ని నియమాలను విధించాను. నేనొచ్చి మాట్లాడతాను, నా అభిప్రాయాలను ప్రశ్నించచ్చు, కానీ నేను జర్మనీ వారి ఆహ్వానంపై అక్కడికి వెళ్లాను కాబట్టి అక్కడ ఎటువంటి అసహ్యమైన సంఘటన జరగకూడదు. క్రమశిక్షణ పాటించాలి. వ్యతిరేక అభిప్రాయాల పట్ల సహనం కలిగి ఉండాలి. వాళ్ళు అంగీకరిస్తేనే నేను రామజన్మభూమి గురించి మాట్లాడతాను. ప్రారంభంలో ఇస్లాం సహనంతో ఉన్న కాలంతో ప్రారంభించాను. త్రవ్వకాలలో కళాఖండాల ఆవిష్కరణ గురించి నేను వివరంగా మాట్లాడాను. వారు అత్యంత శ్రద్ధగా విన్నారు. నా ఉపన్యాసాన్ని ఈ విధంగా ముగించాను. ముస్లింలకి మక్కా, మదీనా ఎలాగో హిందువులకు అయోధ్య అదే విధంగా ముఖ్యమైనది. మక్కా గాని మదీనా గాని వేరొక మతంలో ఆధీనంలో ఉండడాన్ని ఏ ముస్లిము ఊహించలేడు. హిందువుల జనాధిక్యంగా ఉన్న దేశంలో కూడా తమ దేవాలయం ముస్లింల ఆధీనంలో ఉంది అనే అవమానాన్ని ఎదుర్కొంటున్న హిందువుల మొరను ముస్లింలు ఆలకించాలి. హిందువులు బాబ్రీ మసీదును రామజన్మభూమిగా నమ్ముతుండగా ఆ ప్రాంతంలో ప్రవక్త మహమ్మదుకు ఏ సంబంధమూ లేదు. స్థలానికి సహబీస్తో కానీ ఖులాఫర్ రన్విదిన్తో కానీ ఏ సంబంధమూ లేదు. అలాగే తాబియన్తో కానీ ఔలియా లేదా సలాఫ్ అజ్ సలియాతో కానీ ఎటువంటి సంబంధమూ లేదు. ఇది మొఘల్ షాదుషా బాబర్కు మాత్రమే సంబంధించింది. అటువంటప్పుడు ఈ మసీదుకు అంతటి ప్రాముఖ్యం ఎందుకు? నేను నా చిన్ననాటి సంఘటన వివరించాను. జెరూసలేంకు చెందిన బైతుల్ ముగ్దాస్ యూదుల వశం అయినప్పుడు మనందరం కొడువలి జుమా మసీదులో సమావేశమై బైతుల్ ముగ్దాసును తిరిగి పొందడానికి అల్లాకి మొరపెట్టుకున్నాం. మనం బైతుల్ ముగ్దాసును కోల్పోయినప్పుడు పడిన క్షోభే ఒక సాధారణ హిందువు ఈరోజు అనుభవిస్తున్నాడు. నేను విద్యావంతుడైన ప్రగతిశీల హిందువు గురించి మాట్లాడడం లేదు. తీవ్రమైన చలికాలంలో పైన చొక్కా లేకుండా, కాళ్లకు చెప్పులు లేకుండా కేవలం శ్రీరాముని దర్శనం కోసం ఎంతో దూరం నుంచి నడిచి వచ్చే ఉత్తర భారతదేశపు హిందువు గురించి మాట్లాడుతున్నాను. వారికి దానితో గల బంధము, మతపరమైన వారి భావాలను మనం గౌరవించలేమా? అక్కడున్న ప్రేక్షకులు అంతర్మథనానికి లోనయ్యారు. నేను కొనసాగించాను. స్వాతంత్ర అనంతరము ముస్లింల కోసం ఒక ప్రత్యేక దేశం ఏర్పడింది. భారతదేశం ఒక హిందూ రాజ్యంగా ప్రకటించుకోగలిగి ఉండేది. కానీ ఆ విధంగా జరగలేదు. ముస్లిం అల్పసంఖ్యాకులకు వారి స్వంత దేశాన్ని ఇచ్చిన తర్వాత సైతం భారతదేశాన్ని ఒక మతాతీత లౌకిక రాజ్యంగా ప్రకటించారు. ఇటువంటి విశాల హృదయాన్ని ప్రపంచంలో ఇంకెక్కడా చూడలేం. ప్రేక్షకులకు కొంత ఆలోచించే అవకాశం ఇస్తూ కొద్దిసేపు ఆగిపోయాను. ఆ తరువాత కొనసాగించాను. ముస్లింలే అధిక సంఖ్యలో ఉంటే భారతదేశం మతాతీత లౌకిక రాజ్యం అయ్యేదా? ప్రేక్షకుల నుండి సమాధానం లేదు.
నేను చెప్పాను, లౌకిక రాజ్యం అయి ఉండేది కాదు. భారతదేశం ముస్లిం జనాధిక్య కల దేశమే అయి ఉంటే అల్పసంఖ్యా హిందువులకు ప్రత్యేక దేశాన్ని ఇచ్చిన తరువాత తనను తాను మతాతీత లౌకిక రాజ్యంగా ప్రకటించుకుని ఉండేది కాదు. హిందుత్వంలోనున్న విశాల దృక్పథం ఇదే. అదే హిందుత్వ సహనశీలత. ఈ ఉదార మనస్సుని మనం అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. భారతదేశంలో హిందువులు కాక వేరొక మతస్థులు అధిక సంఖ్యాకులై ఉంటే ముస్లింల దుస్థితి ఏ విధంగా ఉండేదో మనం ఒకసారి ఊహించటం మంచిది. అటువంటి చారిత్రక వాస్తవాన్ని అందరూ అంగీకరించి రాజీ పడడానికి సిద్ధపడతారు. అప్పుడే మనం సరియైన అర్థంలో మతాతీత లౌకిక రాజ్యం అవుతాం. ఈ ఆలోచనా విధానాన్ని నేను రివర్స్ థింకింగ్ అని పిలిచాను. మీరు హిందువైతే మీరు ముస్లింను అని ఊహించుకుని సమస్యను చేరుకోండి. ఒకవేళ మీరు ముస్లిమైతే మీరే హిందువని భావించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. మనం వేరువేరు మతాలకు చెందిన వారం అవటం కేవలం యాదృచ్ఛికం. బాబ్రీ మసీదుపై ఉన్న హక్కును హిందువులకు అనుకూలంగా ముస్లింలు వదులుకోవటం ద్వారా ఆ సమస్యను పరిష్కరించవచ్చు అనే నా అభిప్రాయాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తారని నాకనిపించింది. అయితే ఎవరూ బహిరంగంగా అంగీకరించలేదు. ఒక్కోసారి హావభావాల నుండే మనకు సమాధానాలు లభిస్తాయి. ప్రేక్షకులు అధిక భాగం యువకులే. కార్యక్రమం ముగిసిన తర్వాత నిర్వాహకులు నన్ను ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్లి సయ్యద్ షాబుద్దీన్ వంటి అగ్రనాయకులకు ఈ విషయాలు అన్నీ మీరెందుకు చెప్పలేదు అని అడిగారు. ఆ సమయంలో నాకు ఆయనతో పరిచయం లేదు. షేర్షా సూరి మక్బారా సంఘటన తర్వాతే ఆయనతో నాకు పరిచయం కలిగింది. ఆ తర్వాత అన్ని విషయాలతో ఆయనకి లేఖ రాశాను అని చెప్పాను. ఇదంతా ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన దానికి చాడా శాస్త్రి గారు అనువదించి రాశారనమాట. ఇదంతా చెప్పిందెవరు? కె మహమ్మద్ గారు చెప్పారు. ఒక ముస్లిం అయ్యుండి మన అయోధ్యలో రామ మందిరం గురించి ఇన్ని సత్యాలను చెప్పగలిగారు అంటే ఆయనకి నమస్కరించకుండా ఉంటామా చెప్పండి? నమస్కరించాలి కదా. వామపక్ష ఉదరవాదులకు ఒక సూటి ప్రశ్న అని చాడా శాస్త్రి గారు రాశారు. పెద్దగా మత ప్రాధాన్యత లేని ఒక కట్టడం కూలిస్తే బాధపడే 15% మంది ప్రజల సెంటిమెంట్స్ గురించి ఆలోచించే ఈ మేధావులు ధ్వంసం అయిపోయినా కబ్జాకు గురి అయినా కూడా హిందువులు తాము అతి పవిత్రంగా భావిస్తూ రవాణా సౌకర్యాలు లేని కాలంలో కూడా వేల మంది దర్శిస్తూ వస్తున్న వందల దేవాలయాలు చూస్తున్నప్పుడు హిందువులకి కలిగే సెంటిమెంట్స్ గురించి ఏనాడైనా ఆలోచించారా? అది అలంపురం జోగులాంబ కావచ్చు, వేములవాడ దర్గా కావచ్చు, అయోధ్య కావచ్చు, కాశీ మధుర భోజశాల కావచ్చు, ఇలా ఎన్నో వేల మందిరాలు రోజు వేల మంది దర్శిస్తూ ఉంటారు కదా. వీరి సెంటిమెంట్స్ గురించి ఏ వామపక్ష మేధావి అయినా ఒక్క వ్యాసం రాశారా? లేదా మెజారిటీ మతస్థులకు సెంటిమెంట్స్ ఉండకూడదు అని వీరు భావిస్తున్నారా అంటూ రాశారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి.